జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. మిత్రులారా, సోనియా గాంధీ కుటుంబం 5,000 కోట్ల రూపాయలు దొబ్బేసిందట. సరే, అది ఎట్ట దొబ్బేశారనేది ఈ న్యూస్ ద్వారా మీకు చెప్పే ప్రయత్నం చేస్తా. ఇది నేను చెప్పడంలే, స్వామి ఈడీ వాళ్ళే చెప్తారు. అసలు ఏం జరిగింది ఏందనేది పోసకొచ్చినట్టు చెప్తున్నారు. సరే, ఇక న్యూస్ విషయానికి వస్తే, నేషనల్ హెరాల్డ్ మనీ లాండరింగ్ కేసులో ఈడీ ఛార్జ్ షీట్ దాఖలు చేసింది. సోనియా గాంధీ అలాగే రాహుల్ గాంధీలను A1 అలాగే A2 నిందితులుగా దీంట్లో పేర్కొన్నారన్నమాట. ఈ ఛార్జ్ షీట్ లో కాంగ్రెస్ నాయకుడైనటువంటి శామ్ పిట్రోడా అలాగే సుమన్ దుబేలను కూడా నిందితులుగా పేర్కొన్నారు. ఇకపోతే ఏప్రిల్ 12వ తారీఖున కాంగ్రెస్ నియంత్రణలో ఉన్నటువంటి అసోసియేటెడ్ జర్నల్స్ లిమిటెడ్ అంటే AGL అంటారన్నమాట. ఇది నేషనల్ హెరాల్డ్ పేపర్కు సంబంధించినటువంటి మనీ లాండరింగ్ కేసుతో ముడిపడి ఉన్నటువంటి 661 కోట్ల విలువైనటువంటి స్థిరాస్తులను స్వాధీనం చేసుకోవడానికి చర్యలు తీసుకున్నట్టు ఈడీ అయితే ప్రకటించింది. అర్థమవుతుందా? అసోసియేటెడ్ జర్నల్స్ లిమిటెడ్ ఆస్తుల వాస్తవ విలువ 2,000 కోట్లు దాటింది. అయితే సోనియా గాంధీ, రాహుల్ గాంధీ అలాగే ఇతర సీనియర్ కాంగ్రెస్ నాయకులు కలిసి ఈ అసోసియేటెడ్ జర్నల్స్ లిమిటెడ్ ఆస్తులను కేవలం 50 లక్షలకు తమ ఆధీనంలోకి తీసుకున్నారని చెప్పేసి 2014లో సుబ్రహ్మణ్య స్వామి అని చెప్పి ఒక ఆయన ఉంటాడు కదా, మాజీ బీజేపీ నేత, ఆయన అయితే ఫిర్యాదు చేసినాడు. అసలు అసోసియేటెడ్ జర్నల్స్ లిమిటెడ్ అంటే నేషనల్ హెరాల్డ్ పేపర్ పెట్టిన కంపెనీకి ప్రస్తుత మార్కెట్ విలువ ప్రకారం ఈ ఆస్తుల విలువ 5,000 కోట్లుగా ఉండాలని చెప్పేసి కొంతమంది అయితే అంచనా వేస్తున్నారు. 1935లో నెహ్రూ ఉన్నాడు చూడు, ఆయన మరొక 5,000 మంది వాటాదారులు కలిసి స్వాతంత్ర పోరాటంలో ఉపయోగపడుతుందని చెప్పి నేషనల్ హెరాల్డ్ పేపర్ను పెట్టడం కోసం ఈ కంపెనీని అయితే ప్రారంభించారు. చూడండి అసలు ఎట్లా ప్రారంభమైందో ఇది. ఈ కంపెనీ ఒక పేపర్స్ మాత్రమే పబ్లిష్ చేయాలా, ఇంకేం వ్యాపారం చేయకూడదని చెప్పేసి దాని బైలాస్ అనమాట. అంటే దాని నియమ నిబంధనలు. ఈ పేపర్ ఆఫీసులు పెట్టడానికని ప్రభుత్వం చాలా పెద్ద నగరాల్లో పలు విలువైనటువంటి స్థలాలను ఈ కంపెనీకి చౌకగా ఇచ్చేసింది. ఈ కంపెనీకి 90 లక్షల 10 రూపాయల విలువ గలటువంటి షేర్స్ అయితే ఉన్నాయి. అంటే 9 కోట్ల మూలధనం అయితే ఉండాలి. అంటే ఇది నెహ్రూ కుటుంబం యొక్క సొంత ఆస్తి అయితే కాదు. ఓకేనా? 5,000 మంది వాటాదారుల యొక్క ఉమ్మడి ఆస్తి. పేపర్ సర్క్యులేషన్ లేక మూతబడినందు వలన 2008వ సంవత్సరం వచ్చేసరికి దీనికి సుమారు 90 కోట్ల రూపాయల పైచిలకు అప్పులు అయితే ఉన్నాయి. ఈ అప్పులు తీర్చడానికి అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ నేషనల్ హెరాల్డ్ కి వడ్డీ లేకుండా 90 కోట్లు అప్పించింది. ఎవరో కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది. సాధారణంగా కంపెనీ దేవాలా తీస్తే ఏదో ఒక ఆస్తి అమ్మి ఉన్న అప్పులు తీర్చేసి మిగిలిన సొమ్ము వాటాదారులందరికీ కూడా పంచుతారు. కానీ ఇక్కడ ఆ మార్చేలా. అంటే 5,000 కోట్ల ప్రస్తుత ఆస్తుల్లో ఒక 100 కోట్ల ఆస్తి అమ్మి ఈ 90 కోట్ల అప్పు అయితే తీర్చేయచ్చు. కానీ ఇక్కడ ఆ విధంగా అయితే జరగల. మరి ఏం జరిగింది? 2010లో యంగ్ ఇండియన్ కంపెనీ అని చెప్పేసి ఒక కొత్త కంపెనీ 5 లక్షల మూలధనంతో, ఎంత? కేవలం 5 లక్షల మూలధనంతో 38% సోనియా గాంధీ, 38% రాహుల్ గాంధీ, మిగతా 22 ఆస్కార్ ఫెర్నాండేజ్, అదేవిధంగా మోతీలాల్ వోరా, ఈయన వచ్చేసి ఏఐసిసికి ట్రెజరర్ గా ఉన్నాడు. వీళ్ళందరూ కూడా వాటాదారులుగా ఉండి దాన్ని ప్రారంభించారు. ఈ కొత్త కంపెనీ ఆర్టికల్స్ లో పేపర్ పబ్లిషింగ్ బిజినెస్ అని చెప్పేసి ఎక్కడా కూడా రాయలా. ఇప్పుడు చూడండి అసలు కథ. నేషనల్ హెరాల్డ్ అంటే AGL కంపెనీ తన షేర్ హోల్డర్ల అందరికీ కూడా చెప్పకుండా తనకు ఉన్నటువంటి 90 లక్షల షేర్స్ ని, అంటే 9 కోట్ల మూలధనాన్ని, అదే విధంగా 90 కోట్ల అప్పుని ఒక బోర్డు మీటింగ్ పెట్టి ఈ కొత్త కంపెనీ అయినటువంటి యంగ్ ఇండియన్ కంపెనీకి ట్రాన్స్ఫర్ చేసేశారు. అర్థమవుతుందా? అంటే నేషనల్ హెరాల్డ్ కు చెందినటువంటి 2,000 కోట్ల ఆస్తి, 9 కోట్ల మూలధనం ఈ కాంగ్రెస్ పార్టీ నుంచి వడ్డీ లేకుండా తీసుకున్నటువంటి 90 కోట్ల అప్పు ఈ యంగ్ ఇండియాకు ట్రాన్స్ఫర్ అయిపోయినాయా. ఈ యంగ్ ఇండియా కంపెనీ వీటన్నిటికి కూడా యజమాని అయిపోయింది. అంటే ఎవరో ఈ రాహుల్ గాంధీ, సోనియా గాంధీ, వీళ్ళు ఇంకొక ఇద్దరు ఉన్నారు కదా, వీళ్ళ నలుగురికి. అర్థమవుతుందా? అంటే ఇప్పుడు ఈ యంగ్ ఇండియా కాంగ్రెస్ పార్టీకి 90 కోట్లు అయితే బాకీ ఉండాలి. కానీ యంగ్ ఇండియాకి ఉన్న క్యాపిటల్ ఎంత? కేవలం 5 లక్షలు మాత్రమే. 5 లక్షలతో ప్రారంభమైంది ఇది. ఇకపోతే 90 కోట్ల అప్పు ఎట్ట తీరుస్తుంది? 5 లక్షల మూలధనంతో ప్రారంభమైంది. అందుకని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ పోనీ పాపం అని చెప్పేసి జస్ట్ ఒక 50 లక్షలు అప్పు తీర్చండి, మిగతాది మేము రైట్ ఆఫ్ చేసుకుంటామని చెప్పింది. పోనీ ఆ 50 లక్షలు ఈ యంగ్ ఇండియా కంపెనీ దగ్గర ఉన్నాయా అంటే అవి కూడా లేవు. అందుకని చెప్పేసి కలకత్తాలో ఒక డమ్మీ కంపెనీ, హవాలా కంపెనీలు అంటారు చూడు, ఆ హవాలా కంపెనీ 1 కోటి రూపాయలు ఈ యంగ్ ఇండియాకి అప్పుగా ఇచ్చింది. ఈ కలకత్తాకు చెందినటువంటి ఈ కంపెనీలన్నీ కూడా చాలా మందికి ఇదే విధంగా క్యాష్ తీసుకుని మళ్ళీ వాళ్ళకే అప్పు ఇచ్చినట్టుగా చెక్కులు అయితే ఇస్తా ఉంటాయి. దీనికి 1% 2% కమిషన్ కూడా తీసుకుంటాయి. సో ఇప్పుడు జరిగింది ఏంటంటే ఒక 50 లక్షలు, అవి కూడా ఎక్కడయో తెలియదు, అది ఇచ్చి 5,000 కోట్ల విలువైనటువంటి ఆస్తులు ఈ సోనియా, అదే విధంగా ఈ
ఈ రాహుల్ గాంధీకి సొంతం అయిపోయినాయి. ఇంకా పచ్చిగా చెప్పాలంటే జస్ట్ 5 లక్షల పెట్టుబడితో సోనియా అదేవిధంగా రాహుల్ గాంధీలు కలిసి 5,000 కోట్ల విలువ చేసేటటువంటి ఈ నేషనల్ హెరాల్డ్ ఆస్తులు కొట్టేశారనమాట. ఇక్కడ కొసమేర్పు ఏంటంటే అసలు కాంగ్రెస్ పార్టీ పుస్తకాలలో నేషనల్ హెరాల్డ్కి 90 కోట్లు అప్పు ఇచ్చినట్లు ఎక్కడా కూడా రాయలా, అదేవిధంగా చూపించలా కూడా. ఇంకా విచిత్రం ఏంటంటే నేషనల్ హెరాల్డ్కి ఢిల్లీలో ఉన్నటువంటి ఒక బిల్డింగ్ లో ఒక అంతస్తు మీదనే నెలకు 80 లక్షల దాకా రెంట్లు వస్తాయి, అద్దెలు ఉంటాయి కదా, ఆ అద్దెలు వస్తాయన్నమాట. చాలా వరకు గవర్నమెంట్ ఆఫీసులో ఈ బిల్డింగ్ లో అద్దెకు ఉన్నాయి. మరి నేషనల్ హెరాల్డ్కి 90 కోట్లు అప్పు తీర్చడానికి డబ్బులు లేకపోవడం ఏంది? ఆ అప్పు తీర్చడానికి కాంగ్రెస్ పార్టీ 90 కోట్లు అప్పు ఇవ్వడం ఏంది? అసలు రాజకీయ పార్టీలు వేరే వాళ్ళకు అప్పులు ఇవ్వడం ఏంది? ఇవ్వచ్చా? చెప్పాలంటే అది నిషిద్ధం కూడా. ఇప్పుడు తీగలాగితే డొంకంతా కూడా కదులుతుంది. దీంట్లో సోనియా గాంధీ, రాహుల్ గాంధీ అలాగే వాళ్ళ పరివారం అంతా కూడా బాగా ఇరుక్కుంటారు. అది విషయం. అయితే మిత్రులారా, ఈ న్యూస్ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఈ న్యూస్ నలుగురికి షేర్ చేయండి. అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క అమూల్యమైన అభిప్రాయాలను తప్పనిసరిగా కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే ఇంతవరకు మీరు కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి ప్లీజ్. జై శ్రీరామ్.